కౌంటర్ వేసుకోవాలంటే రవికిరణ్ గారు మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి తెలంగాణ నుంచి శేర్లింగంపల్లి జనసేన ఇన్ఛార్జ్ మాధవరెడ్డి గారు, డాక్టర్ మాధవరెడ్డి గారు ఫోన్లో అందుబాటులోకి వచ్చి వారితో మాట్లాడదాం. మాధవరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అన్న. ఏంటి సార్ మొత్తానికి తెలంగాణలో కూడా చేస్తా ఉన్నారా ప్రాయశ్చిత దీక్ష? ఖచ్చితంగా చేస్తున్నామన్నా, ఖచ్చితంగా చేయాలి. తెలంగాణ కాదన్నా భారతదేశం మొత్తం కూడా చేయాలి. ఎందుకంటే మనము మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన దీక్ష అనేది ఒక తెలంగాణ కోసమో ఒక ఆంధ్రప్రదేశ్ కోసమో కాదన్న. ఎందుకంటే కొన్ని వందల మంది కోట్ల మంది యొక్క మనోభావాలను దెబ్బతీసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి అందరం కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్న. ప్రతి హిందూ ధర్మాలను నమ్మే ప్రతి వ్యక్తి కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నా. దానిలో భాగంగానే మేము తెలంగాణలో ప్రాయశ్చిత దీక్ష మొదలు పెట్టామన్నా. నిన్న గురువారం చూసుకుంటే టీటీడీ హిమాయత్ నగర్, ఈరోజు చందానగర్, అలా పలు చోట్ల చేయడం మొదలు పెట్టామన్నా. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది అంటే, నేను డిక్లరేషన్ ఇవ్వను అంటే ఆ రోజు మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు, ప్రముఖ శాస్త్రవేత్త, ఆయనే డిక్లరేషన్ ఇచ్చారు. 2 times విజిట్ చేస్తే 2 times డిక్లరేషన్ ఇచ్చారన్న. ఆయనకన్నా పెద్ద ఇదైతే కాదు ఈయన. ఇంకొకటి, ఆయన ఏ మతమో ఆయన డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్పుకోలేకపోతున్నాను. నేను క్రైస్తవుని ఆయన చెప్పుకోలేకపోతున్నాడు. నేను హిందువునన్న, ఎగ్జాంపుల్ నేను హిందువునని గర్వంగా చెప్పుకోగలుగుతా. ఆయన కనీసం నేను క్రైస్తవుడు అని చెప్పుకోలేకపోతున్నారు. నేను క్రైస్తవ పెద్దలందరికీ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీ మతస్థుడు మీ జగన్మోహన్ రెడ్డి నేను క్రైస్తవుడు అని చెప్పుకోలేకపోతున్నాడు అని చెప్పుకోవడానికి కూడా ఆయనకు సిగ్గుగా అనిపిస్తుంది. సో అతన్ని మీ మతం నుంచి బయటికి పంపించండి, వెళ్ళేయండి. అప్పుడైనా ఆయనకు బుద్ధి వచ్చి నేను క్రైస్తవున్నా లేకపోతే ఏంటి ఆయన చెప్పుకుంటాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక దుర్మార్గుడు. ఏ పని అయినా ఎలాంటి నీచ పనులు చేయడానికైనా దిగజారుతాడు. అది ఇది సనాతన ధర్మం సైడే కానీ, జీవోల సైడే కానీ, అక్రమాలు కానీ, కేసులు కానీ ఏది తీసుకున్నా కూడా ఎలాంటి నీచమైన అక్రమ పనులు చేయడానికి దిగజారే వ్యక్తి ఎవరు అంటే మన ఇండియాలో చూస్తే నెంబర్ 1 లో ఉండేది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇలాంటి నీచులని, ఇలాంటి దుర్మార్గులని ఇక సరైన బుద్ధి చెప్పే టైం వచ్చింది. అందుకోసమే సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం అధినేత పవన్ కళ్యాణ్ గారు కేంద్రాన్ని రిక్వెస్ట్ బుద్ధి లేని మాటలు మాట్లాడితే ఎలాగా? రైట్ మాధవరెడ్డి గారు ధన్యవాదాలు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చేందుకు. వెంకటేష్ గారు చెప్పండి. బ్రహ్మనాయుడు గారు మీరు కనీసం ఖండించాలి. బ్రహ్మనాయుడు గారు బుద్ధి లేని మాటలు మాట్లాడితే ఎలాగా? అంటే ఎవరైనా చంద్రబాబు నాయుడు గారిని నీచులు, నికృష్టులు, దుర్మార్గులు అని అంటే ఊరుకుంటారా?